బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు ఎంత టైం పడుతుందో వివరించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27లోగా సమాధానం తెలియచేయాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం పేర్కొంది. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేయడానికి పూర్తి స్థాయి డెడికేటెడ్ కమిషన్ ఉండాలని తెలిపింది. ఈ కమిషన్ జనాభా నివృత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను నిర్ధారించాలని పేర్కొంది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపిన 50% పెంచకూడదు. బీసీ కమిషన్ రిజర్వేషన్లను నిర్ధారించకపోతే స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లే కొనసాగుతాయి అని సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల కల్పనకు ట్రిపుల్ టెస్టును నిర్దేశించింది. బీసీల జనాభా వివరాల సేకరణ, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రభుత్వం ఎంచుకోవటం రాజ్యాంగ వ్యతిరేకమని స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్తో రిజర్వేషన్లు స్థిరీకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జార్జిల శ్రీనివాస గౌడ్ బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఇతరులు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. వీటిపై తెలంగాణ విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు స్థిరీకరించకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పిటిషన్ల తరపున న్యాయవాదులు పేర్కొన్నారు.